నేను చేయగలిగిందే కానీ పెద్ద ఉద్యోగం ఇవే. పెద్ద ఉద్యోగం కావాలంటే పెద్ద ఉద్యోగం ఆల్రెడీ చేస్తున్నావు పెద్దమ్మా. నేనేం చేస్తున్నాను? ఏదారంటే గోదార్ అన్నట్టు నేను ఇంట్లోనే పడేడుస్తున్నానుగా. నేనేం చేస్తున్నాను సూర్య? పెద్ద ఉద్యోగమే చేస్తున్నావు పెద్దమ్మా. నేనేం చేస్తున్నాను సూర్య? ఏం చేస్తున్నావా పెద్దమ్మా? ఇంట్లో పెదనానికి భార్యగా, పిల్లలకి తల్లిగా, ఈ ఇంటి కోడలిగా అందరి బాగోగులు సమానంగా చూస్తూ పెద్ద జాబ్ చేస్తున్నావు పెద్దమ్మా. నీ కష్టానికి ఫలితం బయటికి కనిపించకపోయినా మా అందరి హృదయాల్లో నువ్వున్నావు పెద్దమ్మా. ఇంటి పని ఏముందిలే సూర్య, చిన్న పనేగా. చిన్న పని కాదు పెద్దమ్మా. ఒక ఇంటిని చూసుకోవటం చిన్న పని కాదు. పిల్లల్ని పెంచడం ఒక ఎత్తు అయితే వాళ్ళు పెరిగాక వారి మనసుల్ని తెలుసుకోవటం మరో ఎత్తు. అక్కడ నువ్వు గెలిచావు పెద్దమ్మా. పద్మకు నచ్చిన శ్రీనివాస్ గారిని ఒప్పుకొని తనని అల్లుడిగా కాకుండా కొడుగ్గా చూసుకుంటున్నావు. వాళ్ళిప్పుడు కలిసి ఉన్నారంటే నువ్వు పెద్ద మనసుతో వాళ్ళని అంగీకరించి గొప్ప జాబ్ చేయబట్టే కదా. పెద్దమ్మా, ప్రతి క్షణం మా గురించే ఆలోచిస్తూ, ఉన్న కష్టాన్ని దాస్తూ, మాకే కష్టం లేదని మేము అనుకునేలా చేస్తూ, మా పని మేం చేసుకోవటానికి గుమ్మం దాటి వెళ్తున్నాము అంటే మీరు గుమ్మం లోపల చేస్తున్న కృషే దానికి కారణం. నా వల్లేనా? మీ అందరి ఆడవాళ్ల వల్ల. ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడదుంటుందని ఊరికే అనలేదు పెద్దమ్మా. మీరనేవారు లేకపోతే మా పనులు మేం చేసుకోగలమా? మేమిన్ని విజయాలు సాధిస్తున్నామంటే దానికి కారణం మా వెనక ఉండి మీరు నడిపించబట్టే. వజ్రపాటి రంగారావు గారు నిర్మించిన ఈ సామ్రాజ్యం వెనక నానమ్మ కష్టం కూడా ఉంటుంది. అందరి మగవాళ్ల గొప్పతనాల వెనక ఆడవారు ఉంటారు పెద్దమ్మ. మీరు లేందే మేము నథింగ్. అసలు మీరనేవారు లేకపోతే మేము ఎలా ఉంటాం చెప్పండి? పెద్ద జాబ్ చేస్తున్నావు పెద్దమ్మా. ఇంతకన్నా పెద్ద జాబ్ కావాలా? నా దగ్గర దీనికన్నా పెద్ద జాబ్ ఉందా? అడుగు పెద్దమ్మా, ఉంటే ఇస్తాను. వద్దు సూర్య, నేను ఆఫీస్లో జాబ్ చేయను. నా జాబ్ నాకు పెద్దది. నేను ఇదే చూసుకుంటాను. నాకు ఇదే నచ్చింది. మీ అందరి సంతోషంలోనే నాకు ఆనందం ఉంది. మా మంచి పెద్దమ్మ. సూర్య, నిన్ను కన్న తల్లిగా నేను చాలా గర్వపడుతున్నాన్రా. ఆడవారి గొప్పతనం గురించి మేం కూడా గ్రహించనివి చెప్పావు. బిడ్డల పట్ల ఒక తల్లి పడే ఆవేదన్ని, తన కుటుంబం కోసం తల్లడిల్లే ఒక భార్యని, తన వాళ్ల కోసమే ఆలోచించే ఒక స్త్రీ పదానికి నువ్వెంతో విలువిచ్చావు. రే, అందరూ నీలా ఉంటే ఆడది బతుకుతుందిరా, పొరుట్లోనే చంపేయబడదు. మారాలరా. అప్పుడే మనిషికి మనుగడుంటుంది. మారేవాడే మనిషమ్మా. మారుతారు. నమ్మకమే జీవితం. నమ్ముదాం. బావా, ఆడవాళ్ళంటే నీకెంత రెస్పెక్ట్. టచ్ చేసావు బావా. ఐ లవ్ యూ. రాజీ, మేము ఆఫీస్కి వెళ్ళొచ్చా? వెళ్ళండి వెళ్ళండి. అడిగిన దానికి మనసులో పెట్టుకుని బాధపడకండి. పని ముఖ్యం. నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీరు సాయంత్రం రాగానే మీకు ఇష్టమైన బాదం హల్వా చేసి పెడతాను. మీకిష్టమైనవి కూడా చేసి పెడతానులే. సరే పెద్దమ్మా, వస్తాను. అమ్మా, వెళ్ళొస్తాను. పద్మ, నేను వెళ్ళొస్తాను. అక్క, నీ వల్ల మన గురించి ఏమనుకుంటున్నారో తెలిసిందక్క. నాకు చాలా సంతోషంగా ఉంది.
పరమానందయ్య శిష్యుల్లాగా ఏదో అనుకుంటే మంచి అయింది. నా కళ్ళు తెరుచుకున్నాయి. నా జాబు చాలా పెద్దది. నా జాబు చాలా పెద్దది. నా జాబు నిజంగా చాలా పెద్దది. రాజీ ఆంటీ, ఏంటి సామాన్య? సమంత చెప్పిన మాటలు విని మిమ్మల్ని మీరు మార్చుకోకండి ఆంటీ. మీకు గాని జాబ్ అప్పచెప్తే దాన్ని మర్చిపోతారు. నేనేం మర్చిపోలేదు. తొందరగా కనిపెట్టండి. అది ఎక్కడికి వెళ్తుందో తెలుసుకుంటేనే ఆ జాబ్ నుంచి నేను దాన్ని తీయించి మీకు దగ్గరయ్యేలా చేసి ఇక్కడే ఉండేలా చేయగలను. మీరు ఇక ఆఫీస్ గురించి ఆలోచించడం మానేయండి. సూర్య అంత చెప్పిన తర్వాత నేనెందుకు ఆలోచిస్తానమ్మాయి? నా పెద్ద జాబ్ వదిలేసుకొని నేనెందుకు వెళ్తాను అక్కడికి? వెళ్ళను. సమంత వెనక మాత్రం వెళ్ళండి. ఆ విషయాన్ని రేపు చూస్తానులే. సరే చూడండి, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. బాయ్. లేడీకి లేచిందే ప్రయాణం అన్నట్టు సామాన్యకి అన్నిటికీ తొందరే. శామ్ వెనక వెళ్ళాలంటే ఎంత బుద్ధిని ఉపయోగించాలి? ఇలా తొందరపడే అన్నీ కంపు చేస్తుంది. నేను అలానా? ఈ స్టైల్ బావకి సూట్ అవ్వలేదు. ఇంకో ట్రై చేస్తా. ఛీ, ఇది కూడా నీకు బాలేదు. అమ్మో, స్మగ్లింగ్ కేటుగాడ్లా ఉన్నాడు. మార్చేస్తా. ఇది బానే ఉంది కానీ ఎక్కడో లోపం ఉంది. నా బావ కోపం ఉండొచ్చు కానీ లోపం ఉండకూడదు. గెటప్ చేంజ్. ఇప్పుడు సెట్ అయింది. బావా, నీ లుక్ మారింది, గెటప్ అదిరింది. ముద్దు చేస్తున్నావు. మనం కలిసాక నీకు ఇదే గెటప్. వద్దన్నావనుకో ముద్దులతో నూరు ముయించేస్తాను. ఏమనుకున్నావో అర్థమైందా? ఫిక్స్ అయిపో. మేడం, వెయిట్ వెయిట్. ఛ, మనస్ఫూర్తిగా కాసేపు ఫోటోతో కూడా లవ్ చేసుకునేవారు. ఇదంతా సామాన్య వల్లి. మేడం, వెయిట్. కమ్ కమ్. బిజీగా ఉన్నారా మేడం? అవును, ఏం కావాలి? అకౌంట్స్ డిపార్ట్మెంట్ నుంచి ఫైల్ వచ్చింది మేడం. మీకు ఒకసారి చూపించమని కోటేశ్వరరావు గారు పంపించారు. నాకెందుకు? నేనే కదా అన్నాను. మాట చేరక తప్పుతుందా? ఇవ్వు. సరే మేడం. క్యా సార్ ఫోటో బాగుంది. చాలా స్మార్ట్ గా ఉన్నారు మేడం. నువ్వు ముందు జావ్ కొట్టేస్తాను నిన్ను. ఫైలు చూసేసాను, ఇచ్చేయి. వెళ్ళు. మేడం, సార్ ఫోటో నా నెంబర్కి షేర్ చేయరా ప్లీజ్? షేర్ చేయాలా? నేను ఫైల్ తీసుకెళ్ళి ముందు కోటేశ్వరరావు గారికి ఇవ్వు. అందరి కళ్ళు నా భావం ఇదే. షేర్ చేయాలంటే షేర్ చేయాలి. కుక్కర్ని స్మాష్ చేసేయాలి. హలో అమ్మా సైరాబాను, లెటర్స్ టైప్ చేసావమ్మా? మాది చూసేసింది సార్. అలానే నీ మైండ్తో
వాటిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చూసి చెప్పమ్మా. చూశాను సార్, బిడ్డింగ్కి పంపించేయచ్చు. అబ్బా, ఎంత ఫాస్ట్గా ఉన్నావమ్మా. నీ లెటర్ చూసి అది బిడ్డింగ్ పంపేయచ్చు అని చెప్పావంటే ఇక నీకు ఈ ఆఫీసులో ఎదురే ఉండదమ్మా. నా తర్వాత పోస్టు నీకే. వచ్చేయమ్మా, తొందరగా పేపర్ తీసుకొని నా క్యాబిన్కి వచ్చేయి. బిడ్డింగ్ పంపించేద్దాం. అలాగే సార్. అయిపోయింది సార్. భలేవారే, ఎందుకు అవదు? ఒప్పుకుంది ఎవరు? సూర్య కన్స్ట్రక్షన్ సార్. చెప్పిన టయానికి వర్క్ ఫినిష్ చేయటం మా స్పెషాలిటీ. అవును, అలాగే సార్. సార్, ఓకే, బిడ్డింగ్ ఫైల్స్ అక్కడ పెట్టమ్మా. మిమ్మల్ని కాదు సార్, 2 minutes వెయిట్ చేసారా, బిడ్డింగ్కి వెళ్దాం. ఓకే సార్, నేను బయట ఉంటాను. ఓకే అమ్మా. సార్, సార్ నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఇప్పుడు నేను చూసింది ఎవరిని? సార్, బిడ్డింగ్ ఫైల్స్. ఓకే సార్, నేను బయట ఉంటాను. అమ్మో, సమంత మేడంలా ఉంది. అమ్మో, సమంత మేడమే. సమంత మేడం ఏంటి పిలుస్తుంటే ఆక్కుండా వెళ్ళిపోతున్నారు? సూర్యబాబు చూసి నా కొంప కొల్లేరైపోతుంది బాబోయ్. అమ్మో, అమ్మో, సూర్యబాబు వీళ్ళిద్దరు ఎదురు పడుకుంటూ ఆపాలి. అమ్మో, వీళ్ళిద్దరిని ఎదురు పడుకుంటూ ఆపాలి. గుడ్ మార్నింగ్. బావా, వెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్తా. ఈయనేంటి పానకుల్లో పుడకల మధ్యలో దూరాడు? గుడ్ మార్నింగ్ బాబు. ఏంటి కోటేశ్వరరావు గారు? గుడ్ మార్నింగ్ బాబు. ఇప్పుడంత రొప్పుతూ వచ్చి నాకు గుడ్ మార్నింగ్ చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? వచ్చింది బాబు. వేసుకోండి 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 వేసుకోండి. 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 ఏంటి చేతులు ఆడిస్తున్నాడు? ఏమైంది అంకుల్కి? ఫిట్స్ వచ్చాయా ఏంటి? ఏంటి కోటేశ్వరరావు గారు, ఏమైంది? ఏమీ లేదు బాబు, ఏమీ లేదు, ఏమీ లేదు. ఏంటి కోటేశ్వరరావు గారు, ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో ఒక ముక్క అర్థం కావట్లేదు. ఎందుకలా బెత్తర చూపులు చూస్తున్నారు? ఇంట్లో ఏమైనా గొడవ అయిందా? తేడాగా కనపడుతున్నారు. ఇంట్లో బాబు, మా ఇంట్లో మా ఆవిడ మాత్రలు వేసుకోలేదు, వేసుకోమంటున్నాను. వేసుకో వేసుకో. వేసుకోమని నా దగ్గరికి ఎంతారేంటండి?
మీ ఇంటికి కదా ఫోన్ చేసి చెప్పాలి. నా ముందు చెబితే మీ ఇంట్లో ఎలా వేసుకుంటారు? అర్థమైతే వేసుకుంటారు బాబు, అర్థమైతే వేసుకుంటారు బాబు. వేసుకో వేసుకో. నెక్స్ట్, మీకు ఈరోజు ఏదో అయిందండి. ఇంట్లో మాత్రలు కాదు, మీరు బీపీ టాబ్లెట్ చేసుకోవటం మర్చిపోయినట్టున్నారు. ముందెళ్ళ వేసుకోండి. బీపీ టాబ్లెట్ వేసుకోవాలి బాబు, వేసుకోవాలి బాబు, వేసుకోవాలి 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 వేసుకో వేసుకో. కోటేశ్వరరావు గారు, పొద్దున్నే మీ పిచ్చాక్షన్తో నాకు బీపీ పెంచకండి. వెళ్ళండి. సరే బాబు, మీరు వెళ్ళండి బాబు, మీరు వెళ్ళండి. అమ్మయ్యా, ఎవ్వరు చూడాల, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. మేడం గారు, మీరు ఎంత పని చేశారు? పదండి పదండి, చెప్తా పదండి. ఏంటి అంకుల్, సార్కి గుడ్ మార్నింగ్ చెప్దామంటే అడ్డు వచ్చి నిలబడ్డారు. సార్కి నేను విష్ చేయడం మీకే ఇష్టం లేదా? మిమ్మల్ని విష్ చేయలేదని సామాన్య మేడంలా మీకి మాపై కోపం వచ్చిందా? ఇది మీరు కావాలనే చేస్తున్నారు కదా? మీకు ఇలా అర్థమైంది అమ్మా? ఓ మై గాడ్, ఏసీలో కూడా చోట్ల పడుతున్నాయి. అమ్మో నారాయణ నారాయణ. అమ్మో, ఒక్కసారి పోయిన మా అమ్మమ్మ తాతయ్య కళ్ళ ముందు కనిపించారు. నేను చేరుకోవడానికి కాస్త ఆలస్యమైనట్టయితే నేను వాళ్ళ పక్కన చేరేవాడిని. ఏమైంది కోటేశ్వర అంకుల్? గుండె ఆగినంత పని అయిందమ్మా. ఏమైందంటారండి మేడం? ఒక్క క్షణం గుండె అలా ఆగి కొట్టుకుంది. హార్ట్ అటాక్ అంటే ఏంటో అనుకున్నానమ్మా. ఇలాంటి అటాకులు జరిగితేనే తెలుస్తుందమ్మా. అంకుల్ కంగారు పడకండి. మీరు సింపుల్ గానే చెప్తారమ్మా. కళ్ళ ముందు సిచ్యువేషన్ అలా ఉందా చెప్పండి. అయినా ఈ వేషం ఏంటమ్మా? మీరు సైరాబారేంటి? ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావటం లేదు. అంకుల్ ముందు మీరు రిలాక్స్ అవ్వండి. ఏమైందో మీరు ముందు చెప్పండి అమ్మా. ఏం లేదు అంకుల్, బావ నేను తప్పు చేశానని జాబ్ నుంచి తీసేశారు కదా. మీరు తప్పు చేయలేదు కదమ్మా. బావ దృష్టిలో నేను చేసినట్టే ఉంది కదా అంకుల్. ఎవరో చేసిన ద్రోహానికి మీరు బలైపోయారు. ఎవరో కాదంకుల్, చేసింది ఆ సామాన్యే. ఆవిడ? అవునంకుల్, అదే చేశానని దాని నోటితోనే నాకు చెప్పింది. అమ్మో, ఎంత పని చేసింది? అది చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాను అంకుల్. ఇంట్లో చేతులు కట్టుకుని కూర్చుంటే ఇక శామ్ గొప్పతనమే ఉంది. అందుకే అది ఇంట్లో ఉంటూ ఇక్కడ ఎవరి చేత డెమో మార్పించింది, దాని మనిషి ఎవరు, నేను రెడీ చేసిన ప్రాజెక్టు ఏమైంది, అన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ సైరా బాను వేషంలో వచ్చాను. అంటే ఇప్పుడు వరకు అన్ని సీన్లలో ఉన్నది తమరేనా? ఎస్ అంకుల్, నేనే. మీరు సమంత మేడం కాదనుకొని బాబు మీ విషయాలే మీకు చెప్తున్నాడు. చెప్పాల్సిందే చెప్తున్నారు కదా అంకుల్, తప్పే ఉంది. తప్పు లేదులేమ్మా, కానీ మీరు మాత్రం మీరు అనుకున్నది సాధించేంత వరకు కేర్ఫుల్గా ఉండాలమ్మా. డోంట్ వరీ అంకుల్, అన్ని నేను అనుకున్నట్టే జరుగుతాయి. సామాన్య ఫెయిల్ చేసిన ప్రాజెక్ట్ ని నేను మళ్ళీ సక్సెస్ చేస్తాను. నా వల్ల బావకి జరిగిన అవమానాన్ని గౌరవంగా మారుస్తాను. మళ్ళీ నేను అసిస్టెంట్ మేనేజర్ గా నా బావ ముందు నిలబడతాను అంకుల్. దానికి నా వైపు నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా నేను ఇస్తానమ్మా. థ్యాంక్స్ అంకుల్. ఆల్ ద బెస్ట్ సమంత మేడం. బీపీ టాబ్లెట్ వేసుకోలేదు, దాని ఇంకా తగ్గట్లేదు. వస్తారమ్మా. సమంత మేడం, ఏంటి అంకుల్? ఆ ముసుకేసుకోండి. నా రూమ్ లో ముసుకెందుకు అంకుల్? బయటికి కూడా వెళ్తుంటావు కదమ్మా. అలాగే అంకుల్. ఏం అలాగో ఏంటో నాకు ఇక టెన్షన్ మొదలైందమ్మా. నీ ముసుగు చూడటానికే నా టైం అంతా సరిపోతుంది. ఓ డబ్బా బీపీ బిల్లు జోబులో పెట్టుకోవాల్సిందే.
మేడం, మీరు చెక్ చేసి కరెక్ట్ చేయబట్టే ఈ ప్రాజెక్ట్లో మనం ఎక్స్పెక్ట్ చేసిన ప్రాఫిట్ కంటే 50 lakhs ఎక్కువ యాడ్ అయింది. ఎంతైనా మీరే మేడం. మీరు అప్పట్లో ఇలాగే ఉండేవారా? ఊరుకోండి సమంత మేడం, ఆ ముసుగేసుకోలేదుగా. ఇప్పుడు చెప్పండి, మీరు అప్పట్లో ఇలాగే ఉండేవారా? సైరా మేడం, నాది ఎందుకు గుర్తు చేస్తారు? చెప్పుకోవటానికి నా పుస్తకంలో అంత గొప్ప పేజీలు లేవమ్మా. మీకు మంచి మనసుంది అంకుల్, అది చాలు మాట్లాడుకోవడానికి. ఎక్స్క్యూజ్ మీ, సూర్య ఉన్నాడా? బాబు క్యాబిన్లో ఉన్నారు. థ్యాంక్స్.